భరద్వాజ గారు ఈరోజు ప్రమాణ స్వీకారంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఇంకొక వ్యక్తి ఉన్నారు, సూపర్ స్టార్ రజనీకాంత్ గారు. అవును. ఆయన ఎయిర్పోర్ట్లో దిగిన దగ్గర నుంచి కూడా ఆయన విజువల్స్ చూస్తుంటే సతీ సమేతంగా వచ్చారు ఆయన. అవును. ఇది ఫ్యామిలీ ఫంక్షన్ లాగా వచ్చారు ఆయన. ఏంది ఇక్కడ రజనీకాంత్ గారికి స్పెషల్గా ఇన్విటేషన్ ఏంటి? అలానే కొన్ని మూమెంట్స్ ఉన్నాయి, కుటుంబాల కలయిక అని చెప్పేసి. అవును. ఈ మూమెంట్స్ చూస్తుంటే ఏమనిపిస్తుంది? ఇటు మెగా కుటుంబం కానీ, అటు నందమూరి కుటుంబం కానీ. అంటే రజనీకాంత్ ఒకటి మౌడీతో తనకి ఒక సన్నిహిత బంధం ఉంది, పాజిటివ్ రిలేషన్ ఉంది. పాజిటివ్ రిలేషన్ ఉంది. నిజానికి మొదటి ఎన్నిక మౌడీ కంటెస్ట్ చేసినటువంటి మొదటి ఎన్నిక 2014 ఎన్నికల సమయంలో ఆయన చెన్నై వెళ్ళి రజనీకాంత్ని తన గృహానికి వెళ్ళి కలిసి అభినందనలు తీసుకుని ఇచ్చి వచ్చినటువంటి సందర్భం ఉంది. అప్పటి నుంచి కూడా రజనీకాంత్తో ఒక రిలేషన్ ఉంది ఆయనకి. అది మాత్రమే కాదు, రజనీకాంత్ ప్రత్యేకంగా ఈరోజు వేదిక మీద కనిపించిన తీరు, అలాగే ఆయనకి ఇన్విటేషన్ పంపించిన తీరు, ఇవన్నీ చూస్తే ఒక పాత గాయం, ఒక పాత గాయం తాలూకా ఎఫెక్ట్ ఏదో కనిపించింది. చిరంజీవి విషయం మనం మాట్లాడుకున్నాం. అవును, దాదాపు అలాంటి గాయమే, దాన్ని మించిన గాయం ఉంది అక్కడ రజనీకాంత్కి. అంటే ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ స్మారక పురస్కారం ఎవరికో ఒకరికి ఇవ్వటం జరుగుతూ వస్తుంది. ఈ క్రమంలో శత జయంతి సందర్భంగా ఇచ్చేటువంటి పురస్కారానికి రజనీకాంత్ని ఎంపిక చేశారు. అది సముచిత నిర్ణయమే. రజనీకాంత్ వచ్చాడు. వచ్చినప్పుడు ఆయనకి ఆ పురస్కార ప్రదానం జరిగినప్పుడు వేదిక మీద ఆయన మాట్లాడుతూ ఇండస్ట్రీలో ఎన్టీఆర్తో తనకున్నటువంటి రిలేషను ఇవన్నీ మాట్లాడుకున్నాడు ఆయన. ఇప్పుడే కాదు, తను గతంలో కూడా ఒక సినిమా ఫంక్షన్కి వచ్చినప్పుడు, రోబో ఫంక్షన్కి వచ్చినప్పుడు హైదరాబాద్కి, నేను హైదరాబాద్ ఎప్పుడు వచ్చినా ఎన్టీఆర్ని కలిసేవాడిని, ఎప్పుడు వచ్చినా నాకు అదొక వ్యాక్యూమ్ లాగా అనిపిస్తుంది అని మాట్లాడాడు. అవును, ఆ వేదిక మీద అప్రస్తుతం అయినప్పటికీ మాట్లాడాడు అది. అవును, ఇదే మాట్లాడాడు ఆ రోజు కూడా. మాట్లాడుతూ టైగర్ సినిమా వాళ్ళిద్దరూ కలిసి నటించారు. ఆ సమయంలో తనకున్నటువంటి అనుభవాలు ఇవన్నీ మాట్లాడాడు ఆయన. ఈ మాట్లాడే క్రమంలోనే వేదిక మీద ఉన్నటువంటి మిగిలిన వాళ్ళతో తనకున్న అనుబంధాన్ని కూడా చెప్పుకున్నాడు. అది వేదిక సంస్కారం. అంటే ఒక స్టేజ్ మీద ఉన్నప్పుడు ఆ స్టేజ్ మీద ఉన్న వాళ్ళని తిట్టడం అనేది సంస్కారం అనిపించుకోదు. అవును, లేదు తనకు వ్యతిరేకత ఉంటే అసలు రాకూడదు. వచ్చిన తర్వాత వాళ్ళ మీద ఏదో విమర్శలు చేయటం కాకుండా పాజిటివ్గా మాట్లాడాడు. చంద్రబాబుతో తనకు ఉన్నటువంటి రిలేషన్ గురించి కూడా పాజిటివ్గా మాట్లాడాడు ఆయన. బాలకృష్ణ గురించి మాట్లాడాడు. ఇది మొత్తం తీసుకుని ఆయన మీద ట్రోల్ చేయటం మొదలుపెట్టారు. కొంతమంది బహిరంగంగా మాట్లాడటం మొదలుపెట్టారు. రోజా లాంటి వాళ్ళు, రోజా కొడాలి నాని చాలా సీరియస్గా అటాక్ చేశారు రజనీకాంత్ని. ఇది కొంచెం హర్టింగ్గా అనిపించింది తనకి, అనిపించే లెవెల్లో జరిగింది. చాలామంది ఓపెన్గా మాట్లాడటం, మీడియా ముందుకు వచ్చి క్వశ్చన్ చేయటం, నువ్వు సమాధానం చెప్పి తీరాలి అన్న తరహాలో నిలదీసి మాట్లాడారు. ఈ నిలదీసి మాట్లాడటం అనేది కొంచెం చిరాకు పెట్టినటువంటి సందర్భం. అప్పుడు అయితే ఆయన ఖండించే ప్రయత్నమో మరొకటో చేయలేదు అప్పుడు. కానీ మనసుకు తగిలిన గాయం అలా ఉంది. అది చంద్రబాబు కూడా అక్నాలెడ్జ్ చేసి తను మాట్లాడుతూ తమిళనాడుకు సంబంధించినటువంటి వ్యక్తి, తమిళ పరిశ్రమకు సంబంధించిన నటుడు, అతన్ని మనం తీసుకొచ్చి చాలా గౌరవప్రదంగా పురస్కార ప్రదానం చేస్తే అతని మీద ఎందుకు దాడి చేస్తున్నారు, ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడాడు. ఆ మాట్లాడిన తర్వాత ఇంకొంచెం పెరిగింది, ఈ ట్రోల్ చేయటం అనేది ఇంకొంచెం పెరిగింది. ఏమిటి అసలు వీళ్ళిద్దరి మధ్య రిలేషను అన్నదాకా వెళ్ళింది. అందుకని ఇన్విటేషన్ ఎవరికి పంపాలి, ఎవరెవరిని పిలవాలి వేదిక మీదకి అని అనిపించినప్పుడు ఈ పాత గాయాలు రేగిన వాళ్ళు, అంటే గాయపడినటువంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి వేదిక మీద నుంచోబెట్టి వాళ్ళకు ఒక స్వాంతన కలిగించాలి అనేటువంటి అభిప్రాయం ఏదో చంద్రబాబుకు ఉన్నట్టుగా అనిపించింది. వేదిక మీదకి పిలిచినటువంటి వాళ్ళందరూ కూడా దాదాపు అలా గాయపడినటువంటి వాళ్ళే ఎక్కువ మంది కనిపించారు. అందులో భాగంగా, ఆలోచనలో భాగంగానే రజనీకాంత్ని వాళ్ళు ఇన్వైట్ చేశారు. ఆయన కూడా అందుకే వచ్చాడు.
ఆ గాయం తాలూకా బాధ, ఆ పెయిన్ అది మర్చిపోవటం కోసం వచ్చాడు ఆయన. వచ్చాడు, వేదిక మీద ఆయన చిరంజీవితో మాట్లాడిన పద్ధతి, అలాగే బాలకృష్ణతో ఆయన తను ఇన్వైట్ చేసినప్పుడు వేదిక మీదకు తీసుకొచ్చినప్పుడు తనతో మాట్లాడినటువంటి పద్ధతి, తను మాత్రమే కాదు లతా రజనీకాంత్ కూడా చాలా ఉల్లాసంగా ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ అలా నడిచింది. అంటే టోటల్ వేదిక మొత్తం కూడా గాయపడిన హృదయాలు ఆనందంలో మునిగి తేలుతున్నటువంటి ఒక సందర్భంలా కనిపించింది. ఎమోషనల్గా చాలా ఎమోషనల్గా ఉన్నారు అందరూ. అంటే రిజల్ట్స్ వచ్చిన రోజున ఏ ఎమోషన్ అయితే కనిపించిందో ఆ ఎమోషన్ ఈరోజు వేదిక మీద కనిపించింది. ఆ ఎమోషన్లో రజనీకాంత్ కూడా తన వంతు, తన బాధ్యతను తాను నిర్వహించినట్టుగా అనిపించింది. అంటే ఏదో ఊరికనే ఏదో పిలిచారు కాబట్టి రాలేదు అతను, ఈ వేడుకలో పాల్గొని తీరాలి అనుకుని వచ్చినట్టుగా కనిపించింది. టోటల్గా అతని బిహేవియర్ కేవలం ఏదో ఎన్డీఏతో తనకున్నటువంటి సంబంధం గురించి కూడా కాదు, అది పర్సనల్గా గాయపడ్డాడు అతను. ఆ గాయం చేసినటువంటి ఆ బాధ, ఆ పెయిన్ అవన్నీ కూడా కనిపించినాయి వేదిక మీద. ఓకే. అందుకని రజనీకాంత్ని పిలవటం వెనకాల ఉద్దేశం చంద్రబాబుది అదే, ఆయన రావటం వెనకాల కూడా అదే. ఈ క్రెడిట్ మొత్తం కూడా గాయం చేసిన వాళ్ళకి దక్కాల్సినటువంటి అవసరం అయితే ఉంది.